ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 27, 2024. ఈరోజుటి మురళీ సారాంశం విందాము. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి నుండి ఆరోగ్యము, సంపద మరియు సంతోషముల వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు వచ్చారు. ఈశ్వరీయ మతానుసారంగా నడుచుకోవడం ద్వారానే తండ్రి వారసత్వం లభిస్తుంది. ప్రశ్న: బాబా పిల్లలందరికీ వికల్పాలను జయించేవారిగా అయ్యేందుకు ఏ యుక్తిని తెలియచేశారు? జవాబు: వికల్పాలను జయించేవారిగా అయ్యేందుకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అందరినీ సోదర దృష్టితో చూడండి. శరీరాన్ని చూడటం ద్వారానే వికల్పాలు కలుగుతాయి. కావున భృకుటి మధ్యలో ఉన్న ఆత్మరూపీ సోదరుణ్ణి చూడండి. పావనంగా అవ్వాలనుకుంటే ఈ దృష్టిని పక్కాగా ఉంచుకోండి. నిరంతరము పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయండి. స్మృతి ద్వారానే తుప్పు వదులుతూ ఉంటుంది. సంతోషపు పాదరసం పైకెక్కుతుంది మరియు వికల్పాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: చదువుపై పూర్తి అటెన్షన్ను ఉంచి స్వయాన్ని సంపన్నవంతులుగా తయారు చేసుకోవాలి. ఏమీ అడగకూడదు. ఒక్క తండ్రి స్మృతి మరియు పవిత్రతల ధారణ ద్వారా పదమాపదం పతులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్: రాహుగ్రహణం నుండి ముక్తులుగా అయ్యేందుకు వికారాలను దానం చేయాలి. చెడును వినకూడదు. ఏ విషయాల వల్లనైతే మెట్లను క్రిందకు దిగుతూ వచ్చారో, నిర్గుణులుగా అయ్యారో, ఆ విషయాలను బుద్ధి ద్వారా మరచిపోవాలి. వరదానము: మొదట మీరు అన్న మంత్రము ద్వారా సర్వుల గౌరవమును ప్రాప్తి చేసుకునే నిర్మాణుల నుండి మహాన్ భవ. మొదట మీరు అన్న మంత్రము ద్వారా సర్వుల గౌరవమును ప్రాప్తి చేసుకునే నిర్మాణుల నుండి మహాన్ భవ. వివరణ: నిర్మాణ చిత్తులే అందరికంటే గొప్పవారు అన్న ఈ మహామంత్రమే ఎల్లప్పుడూ గుర్తుండాలి. మొదట మీరు ఇలా అనటమే సర్వుల నుండి గౌరవమును ప్రాప్తి చేసుకునేందుకు ఆధారం. మహానులుగా తయారు చేసే ఈ మంత్రమును వరదాన రూపంలో సదా తోడుగా ఉంచుకోవాలి. వరదానాలతోనే పాలింపబడుతూ ఎగురుతూ గమ్యమునకు చేరుకోవాలి. ఎప్పుడైతే వరదానాలను కార్యంలో ఉపయోగించరో అప్పుడే కష్టపడతారు. ఒకవేళ వరదానాలతో పాలింపబడుతూ ఉన్నట్లయితే, వరదానాలను కార్యంలో వినియోగిస్తూ ఉన్నట్లయితే కష్టము అన్నది సమాప్తమైపోతుంది. సదా సఫలత మరియు సంతుష్టతలను అనుభవం చేస్తూ ఉంటారు. స్లోగన్: ముఖము ద్వారా సేవ చేసేందుకు చిరునవ్వులు చిందిస్తున్న రమణీకమైన మరియు గంభీరమైన మీ స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. ముఖము ద్వారా సేవ చేసేందుకు చిరునవ్వులు చిందిస్తున్న రమణీకమైన మరియు గంభీరమైన మీ స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.